వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం కటకానిపల్లి గ్రామానికి చెందిన పులుకూరి ఎలియాజర్ పాల్ భార్య సోనీతో కుమారుడు జోసెఫ్ ప్రజ్వల్తో కలిసి తమ ద్విచక్ర వాహనంపై కటకానిపల్లి నుండి రామచంద్రం కోటకు వెళ్తున్న క్రమంలో మార్కపురం పట్టణానికి చెందిన ఏపీ 39DU 9239 నెంబర్ గల కారు అకస్మాత్తుగా ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపు నుండి ఢీకొనడంతో ఎలియాజర్ పాల్ భార్య సోనికి కుమారుడు జోసెఫ్ ప్రజ్వల్ గాయాలు కావడంతో సమాచారం అందుకున్న పెద్ద దోర్నాల 108 సిబ్బంది మొబైల్ పోలీసు వాహనం చింతల అగ్రహారం గ్రామం సంఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రులను పెద్ద దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులకు తరలించారు. పెద్ద దోర్నాల ప్రభుత్వ వైద్యశాల వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఎలియాజర్ పాల్ భార్య సోనీకి గుప్త ప్రదేశంలో అధిక రక్తస్రావం అవుతున్నట్లు వైద్యులు తెలియజేశారు. కుమారుడు జోసెఫ్ ప్రజ్వల్ కు కాలు ఫ్రాక్చర్ కాగా ఎలియాజర్ కు ముఖంపై మోకాలకు గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న తర్వాత కనీసం కారును నిలపకుండా మానవత్వం లేకుండా ప్రవర్తించారు అని సిఆర్పీగా పనిచేస్తున్న ఎలియాజర్ పాల్ కన్నీటి పర్యాంతమయ్యారు. కారులో ప్రయాణిస్తున్న వారిని పెద్ద దోర్నాల ఎస్ఐ అంకమరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నర్సుల సహాయంతో నాకు మాత్రం బాగా మోకాలు బాగా దెబ్బ తగిలింది సార్. అదేవిధంగా ఈ నొప్పి దగ్గర కూడా కొంచెం బాగా ఒత్తుకొని పోయింది సార్, బాగా దెబ్బ తగిలింది సార్. నా మీద కొంచెం మానవతా దృక్పథం లేకుండా అతన్ని ఆపకుండా వెహికల్ ఆపకుండా రామచంద్ర వెహికల్ ఎవరో సార్ నాకైతే తెలియదు సార్. వెనక నుంచి కొట్టి వెళ్ళిపోతున్నారు సార్. అంతలోకి రామచంద్రకోట దగ్గర ఆ వెహికల్ ఏదో పంచర్ అయిందంట సార్. మా ఊళ్ళందరూ కనుక్కొని ఎందుకురా అది ఇది అని అతన్ని పట్టుకున్నారు సార్. అంతవరకు అయితే నాకు తెలుసు సార్. మేమైతే మమ్మల్ని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మమ్మల్ని ఆటోలు అంబులెన్స్ లేట్ అవుతుందేమోనని ఆటోని ఇచ్చారు సార్ గవర్నమెంట్ హాస్పిటల్కి. మేము ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం సార్. పట్టణపల్లి నుంచి రామచంద్రకోట దగ్గరికి వెళ్తున్నారు. పట్టణపల్లి మధ్యన వస్తారు కదా పట్టణానికి వస్తుంది కదా, ఆ దాకానే ఈ గోడంటే అన్ని తీసుకుంటాడు. బండి కూడా చెక్ చేశాను. బండి కూడా ఎలాంటిది ఏం జరగలేదు, ఓన్లీ